దీని తాళం ఉందా? తాళం లేదా? ఎవరి దగ్గర ఉంటుంది తాళం? ఉందా తాళం? ఉంటుందా ఇప్పుడు మీద తాళం? ఎవరి దగ్గర ఉంటుంది ఇది తాళం? హెడ్ ఆఫీస్. ఎందుకు ఇట్లా పెట్టేసారు? చీరలు పంపించింది సార్, మళ్ళీ ఇంకా పంపిస్తారు సార్ వాళ్ళకి. మొత్తం వెనుక అన్నాపేనా అన్ని పంపిస్తారు, లోటు పంపిస్తున్నారు. ఇందిరమ్మ చీరలు పంచాల్సినవి పోయి ఇక్కడ పెట్టుకున్నారు అన్ని. ఎలుకలు కొట్టేస్తే ఎట్లా? ఇవి కదా. నవంబర్ 2025లో కాంగ్రెస్ ప్రభుత్వం కోటి ఇంద్రమ్మ చీరలు పంపిణీ చేస్తామని రాష్ట్ర మహిళలకు అందరికి కూడా ప్రకటన చేశారు. ఇవాళ మనం ఉన్నది ఆగస్టు 2026లో. కంటోన్మెంట్ లో ఉన్న వేల మంది మహిళలకు ఇంద్రమ్మ చీరలు ఇవ్వలేదు. ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో దసరా పండుగ రోజు, మరి దానికంటే ముందే బతుకమ్మ జరుపుకుంటున్న సందర్భంలో బతుకమ్మ చీరలను ఆనాడు రాష్ట్రంలో అందరు మహిళలకు పంపిణీ చేశారు. ఇవాళ ఇంద్రమ్మ చీరలు అని చెప్పి ఫస్ట్ ఏమో ఏం చేసిర్రు, కేవలం మహిళా గ్రూపులకే ఇస్తాం, మహిళలకు అందరికి ఇవ్వమని చెప్పారు. కానీ ఇవాళ ఆశ్చర్యకరమైన విషయం ఏంటిదంటే, కంటోన్మెంట్ లో మహిళలకు ఇవ్వకుండా నెలల నుంచి ఇవాళ ఎలుకలు కొట్టేసే విధంగా కంటోన్మెంట్ వర్క్ షాప్ లో వేల ఇంద్రమ్మ చీరలను తెచ్చి ఇక్కడ వర్క్ షాప్ లో పెట్టడం జరిగింది. కొన్ని వేల చీరలు ఇక్కడ పెట్టేసిర్రు, ఎలుకలు కూడా కొట్టేస్తున్నాయి. ఎందుకు? రాష్ట్ర ప్రభుత్వం ప్రజాధనంతో మరి మహిళలకు ఇవ్వాల్సిన చీరలను ఇవాళ ఎందుకు ఇక్కడ వర్క్ షాప్ లో పెట్టిరని వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి మేము అడుగుతున్నాము. మహిళలు వద్దంటున్నారా? మహిళలు తీసుకుంటలేరా? లేదు మీరు పంపిణీ చేస్తలేరా? ఎందుకు పెట్టిరు వీటిని? కొన్ని నెలల నుంచి ఇక్కడ వర్క్ షాప్ లో పెట్టడానికి కారణం ఏంటిది? దీని మీద కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. నాయకుల, అధికారంలో ఉన్న వాళ్ళ, ఇక్కడున్న అధికారుల దేనికోసం ఇవాళ ఏం వేచి చూడడానికి ఇవాళ నెలల నుంచి మహిళలకి ఈ చీరలు ఇవ్వకుండా ప్రజాధనం వృధా అయితూ ఎలుకలు కొట్టే విధంగా ఇవాళ వర్క్ షాప్ లో ఎందుకు పెట్టినరో ఇది నిజంగా షాకింగ్ అనిపిస్తుంది. మహిళలందరూ కూడా చూస్తున్నారు. ఇవాళ కంటోన్మెంట్ మహిళలేమో మాకేమో కొన్ని నెలల నుంచి చీరలు పంపిణీ చేయలేదు, కానీ ఇక్కడ వర్క్ షాప్ లో పెట్టేసి ఇవన్నీ కూడా ఎలుకలు ఇక్కడ కొడుతుంటే ఇవాళ వృధా అవుతున్నది ప్రజాధనం. మరి దీనికి కారణం ఏంటిది? కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పి మహిళలకు, మొత్తం కంటోన్మెంట్ ఉన్న మహిళలకు అందరికి కూడా మరి ఇంకా పనికొస్తాయో లేవో తెలియదు. దీని మీద స్పష్టంగా ఇంద్రమ్మ బొమ్మ కనబడుతున్నది, ఇంద్రమ్మ చీరలున్నాయి, ముఖ్యమంత్రి గారి ఫోటో ఉన్నది, బట్టి విక్రమార్క గారి ఫోటో ఉన్నది. వేలు ఇక్కడ మొత్తం కూడా ఇక్కడ క్వాలిటీ కూడా నాశనం అయిపోతున్న పరిస్థితి. మహిళలందరూ కూడా మరి ఈ ఒక్క చీర, ఇదే రంగు చీర మాకెందుకు, ఇది బాగలేదు అని చెప్తున్నారా? దానికి కారణం ఏంటిది? ఎందుకు పంపిణీ చేయకుండా వర్క్ షాప్ లో ఇట్లా ఈ గోదాంలో ఇన్ని నెలల నుంచి, సుమారు 9 నెలల నుంచి ఇట్లా ఎందుకు పెట్టుకున్నారో సమాధానం చెప్పాల్సిన అవసరం. దీనిలో నిర్లక్ష్యం ఎవరిది? నిర్లక్ష్యము ఎవరు చేసిరో నిర్ణయం ఎవరిది? ప్రభుత్వం పంపిణీ చేస్తామని అంటది. పంపిణీలో కేవలం మహిళా గ్రూపులు అంటారు, అందరు మహిళలకు కాదని అంటారు. మరి ప్రభుత్వం పంపించిన తర్వాత కంటోన్మెంట్ అధికారులు, కంటోన్మెంట్ ఎమ్మెల్యే ఆపిండా, లేదు అధికారులు ఆపిర్రా, కంటోన్మెంట్ బోర్డు అధికారులు ఆపిర్రా? ఇవాళ సమాధానం వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇక్కడ ఉన్నది కంటోన్మెంట్ బోర్డు ఆధీనంలోనే. వర్క్ షాప్ లో పెట్టేసిరు వీటిని గోదాంలో. దీన్ని కంటోన్మెంట్ వర్క్ షాప్ అంటారు. వర్క్ షాప్ లో ఈ ఇంద్రమ్మ చీరలు అందరూ పెట్టిర్రు. మరి ఇక్కడ ఉన్న మహిళలకు ఇవ్వకుండా పెట్టకపోవడానికి, ఇవాళ ఎందుకు పంచకపోవడానికి కారణం ఎవరిది? అధికారులు ఎవరు దీన్ని ఆపేసిర్రు ఈ పంపకాన్ని? ఇది ఖచ్చితంగా ఇటు కంటోన్మెంట్ వాళ్ళు చెప్పాలి, కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా చెప్పాల్సిన అవసరం.
सीधा राजू चल कॉटक के ना नहीं है ना मल्काजीरी मेरचल बैग ఓకే